నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రజనీ రమ గారు. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, సోషల్ మీడియాలో సునీత, హ్మ్. సింగర్ సునీత, హ్మ్. చంద్రబోస్ గారు, హ్మ్. వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్ కీరవాణి గారి మీద ప్రవస్తి అనే అమ్మాయి పాడుతా తీయగా షోలో తనకి వాళ్ళు అన్యాయం చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో చెప్తోంది. హ్మ్. దీన్ని ఎలా చూడాలి అంటారు? అవును. అందరం ఆశ్చర్యపోయాం ఈ విషయం. ఆ అమ్మాయి చాలా చక్కగా పాడుతుంది. చిన్న పాప అప్పటి నుంచి చూస్తున్నాం తనని. బాలసుబ్రహ్మణ్యం గారితో అవును. సహా చూసాం. ముద్దు ముద్దుగా చాలా బాగుండేది. పాటలు కూడా బాగా పాడుతుంది. అంటే మనకి తను ఆరోపణలు ఏం చేసిందంటే బాడీ షేమింగ్ చేస్తున్నారు. సాంగ్ ఆఫ్ సెలక్షన్ అనేది మనకి రైట్స్ ఉండవు. అంటే ఉంటాయి గానీ పాక్షికంగా. ఎట్లా అంటే వాళ్ళే కొన్నిచ్చి అందులోంచి సెలెక్ట్ చేసుకోమంటారు. లాంటివి. అంటే మనకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక సాంగ్ మీద గదా! ఒక పట్టు ఉంటుంది గదా! కాంపిటీషన్‌లో నా సామర్థ్యాన్ని నేను నిరూపించుకోవటం ఒకటి. ఒకటి. వాళ్ళు ఇచ్చిన దానికి నేను ఎంత పార్టిసిపేట్ చేస్తున్నానన్నది ఒకటి. హ్మ్. ఈ 2 క్రైటీరియాస్ అయితే కాంపిటీషన్స్‌లో మనం చూస్తూ ఉంటాం. అవును. అయితే ఇప్పుడు తను చేస్తున్న ఆరోపణ ప్రకారం తను విన్ అయ్యి ఉండవలసింది కానీ విన్ అవ్వలేదు. ఎలిమినేట్ చేశారు అని బాధపడినప్పుడు నేను ఒక యాంగిల్‌లో చూసిందేంటంటే, సంగీతంలో సా, పా, స నేర్పడానికే నెల, 2 నెలలు తీసుకుంటారు నాకు తెలిసి. అవును. నేను కూడా సంగీతం నేర్చుకున్నాను. అయితే అంటే ఆ ఫస్ట్ స్టెప్ నుంచి చూస్తే ఎంత కష్టపడితేనో ఈ స్థాయికి రాలేరు. హ్మ్. హ్మ్. చాలా తక్కువ మంది ఆ స్థాయికొస్తారు. ఇప్పుడు అందరూ ఎంతో కొంత అటెంప్ట్ చేసి వదిలేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ స్థాయికొచ్చినోళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు కదా! అవును. మళ్ళీ అందులో వెల్ సెటిల్డ్ ఒక సింగర్‌గా అయిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. మూవీస్‌లో పాడిన వాళ్ళు గాని. అయితే కొంతమందికి గోల్ ఉంటుంది. ఒక సింగర్ అవ్వాలి, మూవీస్‌లో పాడాలి అని. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, తను బాధపడిన విధానం చూస్తే ఒకటే మాట చెప్తాను, బాధపడవలసిన అవసరమే లేదు. ఇప్పుడు ఎవరు ఇన్సల్ట్ చేసినా, ఎవరు కామెంట్ చేసినా, బాడీ షేమింగ్ చేసినా, సాంగ్ సెలక్షన్ అనేది వాళ్ళ ఇష్ట ప్రకారం చేసినా, ఏం చేసినా ఎలిమినేట్ అనేది అయిపోయింది. తను పెర్ఫార్మ్ చేసిన కొన్ని సాంగ్స్ కూడా బాగున్నాయని తను చెప్తుంది. మరి దానికి కూడా వాళ్ళు కౌంట్‌లోకి తీసుకోకుండా నన్ను ఎలిమినేట్ చేశారు అని అన్నప్పుడు, సరే వాళ్ళకుండే రూల్స్ వాళ్ళకుంటాయి. అది మనం చెప్పలేము. ఎక్కడో ఒక చోట ఒక మైన్యూట్ పాయింట్ దగ్గర కూడా వాళ్ళు పట్టుకునే రైట్ వాళ్ళకుంటుంది యాస్ ఎ జడ్జెస్. హ్మ్. అయితే తను మిగతా చెప్పిన దాని ప్రకారం బాడీ షేమింగ్ అనంటే అది చేయకూడదు. ఒకవేళ చేసుంటే కనుక. చేశారు అని అంటే తను చెప్తుంది. నేను స్టేజ్ మీదకి రాంగానే సునీత హ్మ్. గారి మొఖంలో ఒక హావభావాలు. బెగట భావం. ఆ అబ్బా! మొఖం ఒక్కసారి విరక్తి భావంతో హ్మ్. చూడటం, హ్మ్. ఇలాంటివన్నీ చేశారు నన్ను. హ్మ్. హ్మ్. ప్రతి దానికి కూడాను అవును. చంద్రబోస్ గారు నన్ను హ్మ్. కించపరిచి మాట్లాడే అవును. విధంగా చేసేవాళ్ళు అనే చెప్పి కూడా తను అవును. చెప్పింది. కీరవాణి గారు కూడా ఆయన ఎక్స్‌ప్రెషన్స్ కూడా వేరుగా ఉండేవని. అయితే అంతా కూడా స్క్రిప్టెడ్ అని తను చెప్తుంది. ఈ ప్రోగ్రామ్స్ దాదాపు అలాగే ఉంటాయి. ఇవి మనం మాట్లాడుకోవాలంటే ఇది పెద్ద మ్యాటరే. హ్మ్. కదా! ఇప్పుడు ఆహ్, ఒక ఒక ఒపీనియన్ అనేది పడిపోతుంది ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కటి. అది ఇష్టమే కావచ్చు, అయిష్టతే కావచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళనేమో ముందుకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ హ్మ్. పాయింట్ కూడా ఈ పాప చెప్పింది. హ్మ్. తనకి అంతగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చెయ్యరు. వాళ్ళని ఎక్కువగా ఎంటర్‌టైన్ చేయరు. ఎక్కువగా మాట కలపకపోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సహజంగా స్కూల్స్‌లో కూడా చూస్తుంటాం మనం. హ్మ్. హ్మ్. స్కూలింగ్‌లో గూడా, కాలేజీ ఎక్కడైనా గానీ. అలాగే ఇది ఇక్కడ ఇంత పెద్ద స్టేజ్ మీద ఒక పాప బాధపడింది అంటే నేను వండర్ అయ్యాను. అసలు ఇక్కడ గూడా అలాంటివున్నాయా అని. హ్మ్. అయితే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఆ ప్రోగ్రామ్‌ని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. సునీత గారు ఒక పాయింట్ చెప్తారు. చంద్రబోస్ గారు ఒకటి చెప్తారు. మిడిల్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కీరవాణి గారు. జడ్జిమెంట్ హ్మ్. ఇస్తుంటారు. హ్మ్. అయితే ప్రోగ్రాము కొంచెం మిడిల్ దాటిన దగ్గర నుంచి వాళ్ళ ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పే మాట, చంద్రబోస్ గారు చెప్తారు. ఎక్కడో ఒక అక్షరం పట్టుకొని ఇక్కడ కొంచెం నొక్కి చెప్పాలి. లేకపోతే ఇది కొంచెం తేల్చి చెప్పాలి. లేతే దీని అర్థం ఏంటి? అమ్మా! చంద్రబోస్ గారు నాకు పర్సనల్లీ ఫ్రెండ్. నాకు సరదా కొద్దీ ఎప్పుడైనా నేను స్టేటస్‌లో పాటలు పెట్టేటప్పుడు దానికి కూడా ఆయన స్పందిస్తూ ఉంటారు. "మాధురి, ఇక్కడ ఇలా పాడావు నాన్న, అవును. ఇలా కాదు.
ఇక్కడ ఈ గమక ఎత్తుకో ఈ గమక దించు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు. అది స్వభావం, అది వాళ్ళ స్వభావం. అంటే జడ్జిమెంట్ అనేది యావరేజ్ తీస్తారు కాబట్టి చెప్తారు. అయితే కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని ఎపిసోడ్స్ అయిపోయిన దగ్గర నుంచి ఎలా చెప్తూ ఉంటారంటే, ఆయన అనట్లేదు, ఓవరాల్గా అందరూ ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేది అట్లా చెప్తూ ఉంటారు కదా. అంటే అక్కడ నేను ఇక్కడ ఈ అమ్మాయి వచ్చి సోషల్ మీడియా వేదికగా నన్ను బాడీ షేమింగ్ చేశారను, లేకపోతే సరిగ్గా తనకి గుర్తింపు రాలేదను బాధపడుతుంది. ఓకే, దానికి అగ్రి అవుతున్నాం, నీ బాధ మాకు అర్థమవుతుంది. బాలసుబ్రహ్మణ్యం గారు ఉండేటప్పుడు అదే పాడతా తీయగా స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. అప్పుడు వాళ్ళు ఆ విద్యని వాళ్ళు నేర్చుకొని రాలేదా? అవును. అంటే ఈ పాప కూడా కొంచెం గిల్టీ ఫీలింగ్లో ఉన్నది ముందు నుంచి. ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ తీరు బొద్దుగా ఉంటారు, ఒక్కొక్కరు మరీ ఎండిపోయినట్టు ఉంటారు. మరి ఎందుకు ఫీల్ అవ్వాలి? అవ్వక్కర్లేదు, అందరూ ఒకలా అయితే ఉండరు కదా, ఒకళ్ళు ఒకలా ఉంటారు. తర్వాత చిన్న చిన్న ఇన్సిడెంట్స్లు చెప్పింది తను, వాటి వల్ల వీళ్ళు ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యారు. ఫీల్ అవ్వడము లాస్ట్లో అదేదో ఇచ్చారు కదా, ఏంటి షీల్డ్ ఏదో ఇచ్చారని చెప్పి, దాన్ని కూడా తీసుకోవద్దని మా మదర్ చెప్పింది. ఎందుకనంటే నేను బాగా పాడినా కూడా నన్ను కన్సిడర్ చేయలేదు. ఉంటుంది సహజంగా, కానీ ఆ జడ్జిమెంట్లో ప్రతి మైన్యూట్ పాయింట్ని తీసుకుంటారు. అయితే ఈ అమ్మాయి చెప్తుంది ఏంటంటే, నేను ఎలిమినేట్ అయినందుకు నేను బాధపడట్లేదు, నా పట్ల నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల, నా పట్ల చేసిన బిహేవియర్ వల్ల నేను బాధపడ్డాను. సునీత గారు కూడా నన్ను బాధ పెట్టారు, కీరవాణి గారు కూడా బాధ పెట్టారని కొన్ని చెప్పారు. చెప్పినప్పుడు ఇది చూడండి, ఇప్పుడు అక్కడ అందరూ పిల్లలే, ఈ అమ్మాయి కూడా చిన్నదే, 17-18 ఇయర్స్ ఉంటాయి. పిల్లల మనస్తత్వాలు పెద్దవాళ్ళ మనస్తత్వాల్లాగా ఉండవు. అఫ్కోర్స్ అందులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కొంచెం ఈ అమ్మాయి కన్నా. ఈ అమ్మాయి చిన్నది కాబట్టి వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళు కూడా మైండ్లో పెట్టుకుని మాట్లాడాలి కదా. ఇప్పుడు నేను ఈ పాట పాడగలను అన్నప్పుడు సరే ఇవ్వచ్చు, దాంట్లో శృతులు కొంచెం అప్ అండ్ డౌన్లో ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి, ఈ శృతిలో పాడు, ఈ శృతిలో పాడు, లేకపోతే నువ్వు ఈ రాగంలో పాడు అని ఇస్తూ ఉన్నప్పుడు అదే కదా కాంపిటీషన్ అనేది అదే, దాన్ని తట్టుకుని కూడా నిలబడగలగాలి. అవును. అయితే నేను పాడాను, మా లాస్ట్ సాంగ్ ఒకటి పాడాను, అది చాలా బాగా పాడాను, కానీ నన్ను అసలు కన్సిడర్ చేయలేదు, అసలు నన్ను ఎలిమినేట్ అవ్వకుండా ఉండవలసింది చేశారు. అదొక బాధ అయితే మేజర్గా ఉంది. కానీ తను చెప్పడం ఏంటంటే, నేను అది అందులోంచి వచ్చేసినా కూడా నేను బాధపడట్లేదు, నన్ను ఈ విధంగా నన్ను షేమింగ్ చేశారు, ఇన్సల్ట్ చేశారు, నువ్వు పక్కకు తప్పుకో అన్నారు ఒకసారి. ఇవన్నీ ఇన్సల్ట్ చేయడం అవసరమా? మీరు అన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి నేను వచ్చిన ప్రతిసారి కూడా అలా చూపించారు. ఎవరికి అలా చూపించలేదు, నాకు చూపించారు. ఆ పార్షియాలిటీ అనేది చూపించకూడదు. సంగీతంలో ఎంత కష్టపడితేనో ఒక స్టేజ్కి వస్తారు, అది అందరికీ వాళ్ళకి తెలిసే ఉంటుంది, తెలుసు కదా. వాళ్ళు ఆ ప్లేస్లో కూర్చున్నారంటే దాని కష్టము, దాని విలువ కూడా వాళ్ళకి తెలుస్తుంది. అవును. పిల్లల్ని ఎక్కడా కూడా బాధ పెట్టకూడదు. వాళ్ళు ఎలా ఉన్నా సరే, ఎలా పాడినా సరే, వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా సరే, సరి చేయడానికే కదా మీరున్నారు. మళ్ళీ వాళ్ళకి ఎవరు లీడర్స్ కూడా ఉంటారు అన్నట్టుగా చెప్పింది తను. వాళ్ళు కూడా పెద్ద మనిషి తరహాగా ఉండగలిగితేనే వాళ్ళు లీడర్స్గా పెట్టాలి. ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు కూడా సరిగ్గా పలకరించకపోవడం అనేది కూడా ఒక షేమింగే. అవును, బాడీ షేమింగ్ జరిగింది అనేది ఆమె చెప్పే ప్రధాన ఎలిగేషన్. చిన్నప్పుడు స్కూల్స్లో కూడా చూడండి, ఒక్కొక్కళ్ళు బాగా చదవకపోయినా, కొంచెం మెతక స్వభావంగా ఉన్నా, కొంచెం లావుగా ఉన్నా వాళ్ళతో మాట్లాడరు, పక్కకు పెట్టేస్తారు. అంటే ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ వాళ్ళ మనస్తత్వం, మానసిక స్థితి ఎలా ఉంటుంది అక్కడ, అది ఎవరు గమనించాలి? టీచర్ గమనించాలి. గమనించి అందరినీ సరిచేసి అందరూ సమానంగా ఉండాలని ఒక నీతి పాఠం అనేది చెప్పాలి. అది ఇక్కడ కూడా అప్లికబుల్. ఇప్పుడు ఇంకొక 20 మంది పార్టిసిపెంట్స్ ఉన్నప్పుడు జడ్జెస్ వీళ్ళకి అసలు ఫస్ట్ లెసన్ తీసుకోవాలి. మీరు ఇలా ఉండాలి, కోఆపరేట్ చేసుకోవాలి, ఎవరికైనా ఒక రాగం రాకపోయినా పక్క వాళ్ళు హెల్ప్ చేయాలి, అలాంటివన్నీ ఉండాలి. కాంపిటీషన్ అమ్మా, కాంపిటీషనే, కానీ షేమింగ్ అనేది చేయొద్దు. కాంపిటీషన్లో కాంపిటేటివ్ గానే తను అలా అనట్లేదు. నన్ను ఎట్లా డిగ్రేడ్ చేశారు, ఎట్లా నన్ను బాడీ షేమింగ్ చేశారు, ఎట్లా ఇన్సల్ట్ చేశారు, నేను రాగానే వాళ్ళ ఫేస్ ఫీచర్స్ ఎట్లా మార్చేశారు, మిగతా వాళ్ళతో ఎలా ఉన్నారు, నాకు ఇచ్చినటువంటి డ్రెస్ ఎలా ఇచ్చారు అనే వాటి మీద మాట్లాడింది. కాబట్టి ఇలాంటివి చెయ్యకూడదు. కొంతమంది అయితే కీరవాణి గారిని అసలు అందులోంచి తప్పుకోవాలి, అసలు ఫిలిం ఇండస్ట్రీ నుంచే తప్పుకోవాలి,
ఇప్పుడు స్టేజీ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు అంటే నాకు అసహ్యం అని కీరవాణి గారు అన్నారు. అంటే ఎక్కడైనా మ్యారేజెస్లో కానీ ఒక ఫంక్షన్స్లో కానీ ఒక సింగర్స్ని పిలుస్తుంటారు. సింగర్ తన ప్రొఫెషన్ అది, పాట పాడటం అనేది. అది మరి తప్పేం కాదే. అందరికీ సినిమాల్లోనే ఆఫర్స్ రావు కదా. మరి అలాంటప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇస్తే వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్ అవుతుంటారు. ఆపర్చునిటీస్ అనేవి ఎక్కడో చోట తీసుకుంటూ ఉండాలి. తీసుకుని మనం ప్రోగ్రామ్ పెర్ఫార్మెన్స్ అనేది చేస్తూ ఉండాలి. ఇప్పుడు కీరవాణి గారు కూడా పెద్ద పెద్ద సింగర్స్ కూడా కంట్రీస్ వెళ్ళి అక్కడ పాటలు పాడటం లేదా? ఇప్పుడు పెళ్ళి అనేది పవిత్ర కార్యం. ఆ పవిత్రమైన ప్లేస్లోనే కదా పాడింది తను. తనంటే తను కాదు, ఎవరైనా సరే అక్కడ పాడటంలో తప్పేముంది? ఒక పుట్టినరోజు పండగ అవుతుంది, ఫంక్షన్ పిలిచారు, ఒక పెళ్లి జరుగుతుంది, ఒక శ్రీమంతం జరుగుతుంది, ఇవన్నీ శుభకార్యాలే, పవిత్రమైన కార్యాలే కదా. అలాంటి ప్లేసులకి వెళ్ళి పాట పాడటంలో స్టేజ్ల మీద తప్పేంటి? నాకు అసహ్యం అని మాట్లాడితే మరి ఆయన కూడా ఇచ్చారు కదా అనేది ఒక టాక్ నడుస్తుంది. అంటే చిన్న పిల్లల్ని అలాంటి పెద్ద మాటలు అనకూడదు. అనే ముందు పోని వాళ్ళు చేయకుండా ఉన్నారా? వాళ్ళు చేశారు కదా అని చెప్పి ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి. చిన్నపిల్లల్ని మన పిల్లలతో సమానమే కదండి. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తామా, మాటలతో బాధ పెడతామా? ఇది ఒక్కదానికి జవాబు మనకు దొరికితే చాలు. ఏది ఏమైనా సరే ఆ పాప బాధపడింది, నేను ఇంకా పాడను ఎక్కడ అంటుంది. ఇంత చిన్న వయసులో అంత వైరాగ్యం అనేది పాపం చాలా బాధాకరమైన విషయం. తర్వాత తన ఫ్యామిలీ పొజిషన్ కూడా కొంచెం చాలా లోలో ఉంది, మాకు కష్టాలు ఉన్నాయి. ఒక దీంట్లో నేను కష్టపడితేనే నా ఫ్యామిలీకి జీతం అనేది తన ఒక షోలో చెప్పింది కదా. మరి అలా ఉన్నప్పుడు తన స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటే తప్పేంటి? ఎవరికైనా సరే ఎంత స్థాయిలో ఉన్నాళ్ళైనా ఈ సింగర్స్ అనేవాళ్ళు ఆ ప్రోగ్రామ్ ఇస్తే వాళ్ళకి ఏం మనీ ఇవ్వరండి? ఖచ్చితంగా ఇస్తారు కదా. ఎంత తీసుకుంటారో అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు కదా. ఆ పాప తన కుటుంబం కోసము ప్రోగ్రామ్ చేసి డబ్బులు సంపాదించడంలో తప్పే ఉంది? మంచి పనే చేస్తుంది. డాక్టరు వైద్యం చేసి సంపాదిస్తాడు, టీచర్ విద్య చెప్పి సంపాదిస్తాడు, సింగర్ పాట పాడి సంపాదిస్తుంది, డాన్సర్ డాన్స్ చేసి సంపాదిస్తారు. తప్పేంటి కదా. మరి ఆ పాయింట్ మీద అనటం అమ్మాయి మనసు మీద చాలా దెబ్బతీసింది. ఇక్కడ ఎలిమినేట్ అయింది, గెలవలేదు. బయట ప్రోగ్రామ్స్ చేస్తే వాడి అసహ్యం నాకు అని మాట్లాడటం వల్ల ఈ అమ్మాయి ఫర్దర్గా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి చాలా ఫీల్ అవుతుంది. ఈ మాటలే గుర్తుకొస్తాయి. అంటే తనకి అన్ని పక్కల నుంచి కట్ చేసేస్తే అమ్మాయి ఎలా ముందుకెళ్తుంది? నేను చెప్పేది ఏంటంటే అలాంటి వాళ్ళతో ఫ్రీక్వెంట్గా కలవాలి, అలాంటి వాళ్ళ మాటలు వినాలి అని చెప్తాను. నేను ఇందాక కూడా వీడియోలో చెప్పాను. అవన్నీ మన ఆశీస్సులుగా ఎంకరేజ్మెంట్గా తీసుకోమని ప్రవస్థికి చెప్తున్నా నేను. ఓకే. ఈ అమ్మాయి టీనేజ్లో ఉంది, మంచి అందమైన ఫేసు, మంచిగా పాడుతుంది. తాను ఎలా అయినా సరే మ్యూజిక్లో ముందుకు వెళ్ళాలనేది నేను ఆశీర్వాదం ఇస్తున్నా తనకి. మ్యూజిక్ అంటే నాకు కూడా పంచ ప్రాణాలు. అటువంటి మ్యూజిక్ని అమ్మాయి వదిలేస్తాను అంటుంటే తనకి ఎంత ప్రాణమో మ్యూజిక్ అంటే అర్థమవుతుంది మనకి. ఆ అమ్మాయి తనకి ఇష్టమైన విషయాన్ని ఎవరి కోసం వదిలేయాల్సిన అవసరమే లేదు. తనకి ఎంతో ఫ్యూచర్ ఉంది. ఇంకొకటి నేను చెప్తాను, సినిమా పాటలే పాడాలా, సినిమాల్లోనే పాడాలా అవసరం లేదు. ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒకరిని గుర్తు చేసుకుంటాను. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారని తిరుపతి తిరుపతి ఆస్థాన గాయకులు ఈ మధ్య కాలం చేశారు. ఆయన పాటలు వింటుంటే నిజంగా సాక్షాత్తు అన్నమయ్య గారే వచ్చారా, అసలు భగవంతుడు ఒక వరపుత్రుడు ఆయన. సో ఇప్పుడు పెద్దవాళ్ళు గతిస్తూ ఉంటారు, ఆ ప్లేస్లు అలా ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కృషి చేసి ఆ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించవచ్చు, చెయ్యాలి. సంగీతం అనేది మన భారతదేశ ఖ్యాతి, ఆ ఖ్యాతిని పెంచుతూ ఉండాలి కదా. ఇప్పుడు అటువంటి ప్లేస్లన్నీ ఇలాంటి వాళ్ళు ఫిలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. కనీసం 10 మందిలో ఒక సింగర్గా కూడా సెటిల్ అయితే గ్రేటే. ఇప్పుడు తిరుమలలో ప్రతిరోజు కచేరీలు జరుగుతూ ఉంటాయి. అక్కడ జరిగినప్పుడు ఎంతమందో ఉంటారు, అక్కడ సింగర్స్ ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా గ్రేట్ కదా. అవును, మనం ఇండివిజువల్గా ఎదగాలని కోరుకుందాం. ఆ స్థాయి వచ్చే వరకు నలుగురితో కలిసి పాడటం అనేది కూడా అక్కడ చాలా గ్రేట్ విషయం. శోభారాజు గారు ఉన్నారు, అవును, అసలు ఆవిడ ప్లేస్ ఆవిడదే అన్నట్టుగా పాడతారు, ఈ రోజుకి పాడుతూ ఉంటారు. మరి పెద్దవాళ్ళు ఎప్పటికీ కూడా పాడలేరు.
ఇప్పుడు పి సుశీల గారు ఉన్నారు, ఆవిడ ఉన్నారు పాడలేకపోతున్నారు, జానకి గారు ఉన్నారు, ఆవిడ కూడా ఎంతకాలం పాడగలుగుతారు? వీళ్ళందరూ కూడా ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఇలాంటి వాళ్ళందరూ తమ వంతు కృషి చేసి అలా పాడటానికి ప్రయత్నించి మళ్ళీ అంతంత సింగర్లుగా వాళ్ళు పేరు తెచ్చుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో అన్నారని భయపడి బాధపడి ఫీల్ అయ్యి ఆ ప్రొఫెషన్ని వదులుకోవాల్సిన అవసరం ఏంటి? మీరు కష్టపడ్డారు, మీ తల్లిదండ్రులు కష్టపడ్డారు మీకు మ్యూజిక్ నేర్పడానికి, ఎంతో ఖర్చు పెట్టారు. నిరంతర సాధన చేస్తే కానీ ఒక పాట పాడలేరండి. ఒక్క పాట పాడాలంటే మనలాంటి వాళ్ళు నెల రోజులు ప్రాక్టీస్ చేయాలి. మరి వాళ్ళు సంగీతం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు నిరంతరం సాధన చేస్తేనే స్టేజ్ మీద వాళ్ళ కాంపిటీషన్లో నిలబడగలిగిన వాళ్ళు. అంత సాధనని ఒక్క మాటతో వదిలేస్తావా ప్రవాస్తి? వద్దు తల్లి, చక్కగా నువ్వు నేను ఇవాళ ఆశీర్వదిస్తున్నాను, మంచిగా ఆ ప్లేస్కి నువ్వు చేరుకోవాలి. ఒక ఆస్థాన గాయకురాలిగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా పాటలు ఈ కాంపిటీషన్లు పక్కన పెట్టి సంగీతంలో ఇంకా 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 నువ్వు డిగ్రీలు చేసి అప్గ్రేషన్స్కి వెళ్తుంటే ఇలాంటివన్నీ కూడాను అసలు తుడిచిపెట్టుకుపోతాయి. ఇప్పుడు ఈ డిగ్రీలు, ఇందులో డిగ్రీలు పీజీలు చేసి నిరంతర సాధన చేసి కొంతమందికి నువ్వు సంగీతం నేర్పి ఒక సంగీతం స్కూల్ పెట్టచ్చు. ఒక ఆస్థానానికి ఎక్కడ తిరుమలేని కాదు, ఎన్నో ఆస్థానాలు, అటువంటి ప్లేసుల్లో చక్కగా ట్రై చేయొచ్చు. ఆస్థాన గాయకురాలుగా నువ్వు స్థిరపడచ్చు. ప్రవస్తి అంటే అని అందరూ ఆలోచించగలిగే రోజు రావాలి. అంతేగాని అలాంటి వాళ్ళ మాటలు నిరంతరం విను తల్లి, నువ్వు నిరంతరం విను. అవి కృంగ తీసే విధంగా కాకుండా నీ ప్రయాణానికి మెట్టులా భావించు. నీ గోల్ ఏంటంటే ఆ ఫోటో పైన పెట్టుకో, గోల్ పైన స్టెప్ మీద పెట్టుకొని ఆ ప్లేస్కి నేను వెళ్ళాలి. ఈ మధ్యలో మెట్లు వీళ్ళందరూ ఎవరెవరైతే ప్రతి మెట్టు దగ్గర నిన్ను ఆపారో, ప్రతి మెట్టు దగ్గర నిన్ను ఎవరైనా లైఫ్లో ఎవరైనా సరే నిన్ను వెనక్కి లాగారో, మెట్టుకోకళ్ళు అనుకో, నువ్వు అనుకుని వాళ్ళని ప్రతిరోజు గుర్తు తెచ్చుకో, వాళ్ళ మాటలు గుర్తు తెచ్చుకో. అవి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి, పట్టుదలని పెంచుతాయి. నువ్వు గోల్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతావు. అంతే తప్ప ఇలాంటివన్నీ పట్టించుకుని నీ యొక్క కెరీర్ని పాడు చేసుకోవద్దు, బాధపడద్దు. చిన్న వయసు, మేము జిమ్ములు చేయలేం, నువ్వు చేయొచ్చు. చక్కగా జిమ్ చెయ్యి, మంచి డైట్ తీసుకో, మంచి ఎక్సర్సైజులు చెయ్యి, బాగా చదువుకో, బాగా నువ్వు ఈ మ్యూజిక్ ఇంకా డిగ్రీలు చేయాలి, మంచి స్థాయికి వెళ్ళాలి. నువ్వు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్ తల్లి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.